మనం ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుందంటారు. కానీ నా బతుకు తగలయ్యా. నేను ఏది తలుచుకున్నా నా బాస్ రాక్షసుడు వేరే ఒకటి తలుచుకుంటాడు. నా కొంప కొల్లేరవుతుంది. జీతం వయ్యవయ్య మొగుడా అంటే సంతోషం అని కొత్త కాన్సెప్ట్ ఒకటి చెప్పాడు. డబ్బులు ఖర్చు చేస్తే వచ్చేది ఆనందం కదా, ఆ ఆనందం నేనిస్తాను అంటాడు. ఎక్కడ దొరుకుతాయిరా బాబు ఈ కాన్సెప్ట్ అన్నీ ఈయనకి? చివరిగా నా అకౌంట్లో 1000 రూపాయలే ఉంది. బండి పెట్రోల్కి, సాయంత్రం నా పెట్రోల్కి సరిపోతుంది. రేపటి పరిస్థితి ఎంతో అర్థం కావట్లేదు. డబ్బులకు ఏం చేయాలో ఏంటో అర్థం కావట్లేదు. ఏదో ఒకటి ఆలోచించాలి ఐడియా. అమ్మా, రోదర్గాడు ఆఫీస్కి వెళ్తున్నాడు. ఇప్పుడు వీడి వెనకాలే వెళ్ళి వీపు విమానం మాత మోగేలా లాగి పెట్టి ఫాట్మన్ కొట్టి ఫాస్ట్గా ఆటోలో అక్కడి నుంచి పారిపోవాలి. అసలు వాణ్ణి ఎవడు కొట్టాడో కూడా తెలియకూడదు. వీపు మీద నా వేలి ముద్రలు ఖచ్చితంగా పడాలి. కొడతా, మామూలుగా కొట్టని ఈరోజు వాణ్ణి. ఆటో ఆటో. వీడేంటి బండి ఇక్కడ అటువైపు వెళ్తున్నాడు? వీడేంటి ఆ మట్టినే చూస్తున్నాడు? ఏంటి సార్ ఆటో ఇక్కడ ఆపమన్నారు? ఉండవయ్యా నువ్వు. ఐడియా. డబ్బులు సంపాదించడానికి ఐడియా దొరికింది. అత్తేమో ఫేస్ ప్యాక్ అని చావగొట్టేస్తుంది. ఇటుక పొడి అయిపోయింది, బొగ్గు పొడి అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలరా దేవుడు అని అనుకుంటుంటే కరెక్ట్గా ఇది కనబడింది. ఇప్పుడు ఎర్రమట్టిని ప్యాక్ చేసి తీసుకెళ్ళి రెడ్డో ప్యాక్ని అత్తకి ఓ 25,000 అమ్మేస్తా. వీడేంటి కవర్లో ఎర్రమట్టి ఎత్తుతున్నాడు? అత్తా, ఇప్పుడు ఈ టైంలో క్యాబ్ బుక్ చేస్తూ కూర్చుంటే ఆఫీస్కి లేట్ అవుతుంది. టైం అవుతుంది, కార్ ఎక్కువ వెళ్దాం.
అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడగా, నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసా? అబ్బా, ఇలా ఎప్పుడు చూసినా మొబైల్ లైబ్రరీలో వెళ్తున్నట్టు సైలెంట్ గా వెళ్తూ ఉంటే చిరాకొస్తుంది. బయట కార్ల సౌండ్లు తప్ప మీ నోటి నుంచి ఒక్క మాట రాదు. నేను పాట పెట్టుకుంటాను. అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు అబ్బా, మళ్ళీ ఇదే పాట. నిన్ను చూడగా, ఈ పాటని లూప్లో వేరే పెడతావు. అరగంట సేపు ఈ పాటని వినలేక చచ్చిపోవాలి. ఏ అంత గొప్ప పాట వినడానికి ఏంటి ప్రాబ్లం? అందుకని లూప్లో పెట్టి అరగంట ఇదే వినమంటే ఎలాగా? ఒక్కరోజా 2 రోజులా? ప్రతిరోజు ఇదే తంతు. ఎవడు వింటాడు ఇన్నిసార్లు ఇదే పాట? నేను వింటాగా. ఈ పాట వింటావు కానీ నా మాట వినవు కదా. నిన్ను చూడగా, దయచేసి ఈ పాట మార్చు. ఇంపాసిబుల్. అస్సలు మార్చనుగా. నేను మారుస్తా. అసలు పాటే పెట్టను. సైలెంట్గా రా. ఏ? ఈ పాట పెట్టిన ప్రతిసారి మా ఇద్దరి మధ్య గిల్లి కజ్జాలు వచ్చేవి. నేను కావాలని ఆయన్ని ఉడికించడానికి నాకు నచ్చిన పాటని పదే పదే పెట్టేదాన్ని. అప్పుడొక సంతోషం ఉండేది. కానీ ఇప్పుడు నాకు నచ్చిన పాటని ఆయనే స్వయంగా ఈ పాట పెట్టినా ఎందుకో నాకు సంతోషం కలగడం లేదు. వీడు మధ్యలో బండి ఎందుకు ఆపాడు? ఈ ఎర్రమట్టి తీసి ఎందుకు పొట్లం కట్టి బండిలో పెట్టుకున్నాడు? అసలు మట్టి తీసుకుని ఆఫీస్కి ఎందుకు వచ్చాడు? ఏం అర్థమై చావట్లేదే. కాని వీడు మాత్రం ఏదో చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడో అర్థమై చావట్లేదు. కనిపెడతా. వీణ్ణి టైట్గా ఫాలో అయ్యి కనిపెడతా. రెగ్యులర్గా వీడు ఆ సాంప్రదాయంతో పాటే వస్తాడు. ఈరోజు విడిగా వచ్చాడు. ఆ ఎర్రమట్టి మూటగట్టి బైక్లోనే దాచుంచాడు. పైగా ఇప్పుడు సాంప్రదాయని చైర్లో వచ్చి కూర్చున్నాడు. ఏంటబ్బా వీడు ఏం చేస్తున్నాడు? వీడేదో ఫోన్లో చూస్తున్నాడు. దొంగచాటుగా చూడాలి. ఫేస్ ప్యాక్ డబ్బా ఒకటి రెడీ చేయాలి. ఇది యాస్టిస్గా అలాగే ప్యాక్ చేయలేం కదా. జల్లెడ పట్టాలి. జల్లెడ ఆర్డర్ పెడదాం. ఇది రెప్పపాట్లో పెట్టామంటే రెప్పపాట్లో వచ్చేస్తుంది. ఈ రెప్పపాటు యాప్లో
ఇదేంటిది ఆన్లైన్లో ప్లాస్టిక్ డబ్బా జల్లెడని ఆర్డర్ పెట్టాడు వీడు. ఎందుకై ఉంటుందబ్బా? రే కోటి, రే ఏంటి? వెళ్ళి ఒక స్ట్రాంగ్ టీ పట్రా. ఇంకా ఆఫీస్ అవర్సే స్టార్ట్ అవ్వలేదు, అప్పుడే టీయా? ఆఫీస్ అవర్స్ స్టార్ట్ అయితే గానీ టీ ఇవ్వడం కుదరదు. రే అలా అని ఏ రూల్స్ బుక్ లో ఉందిరా? ఆఫీస్ అవర్స్ లోనే టీ అయినా కాఫీ అయినా, అంతవరకు ఏది ఇవ్వడం కుదరదంటే కుదరదు. రేయ్ చూస్తాన్రా, నీ అంతు తెలుస్తాను. ఆ, అదే అంతు నేను తెలుస్తా. నెక్స్ట్ నేను కూడా పెద్ద పొజిషన్కి రాబోతున్నా, అప్పుడు తెలుస్తుంది నా సంగతి. ఆ చించవులే. చించుతా, నీ సీటు చించుతా, నీ ఉద్యోగాన్ని ఓడగొడతా. పీకవులేరా. ఆ, ఏంటిది గుండె జల్లమంది. అమ్మా, ఏంటిలా అమ్మవారి గిట్టప్పుడు వస్తుంది? అయ్యయ్యో, పరిచయమైన మొదట్లో చాలా గొప్ప భక్తురాలు అనుకున్నా గాని ఈ భక్తి కాస్త ముదురుతున్నట్టుంది. ఎంతసేపు అయింది మీరు వచ్చి? నేనొచ్చి చాలాసేపు అయింది. నువ్వేంటి ఆలస్యమైంది? గుడికి వెళ్ళొస్తున్నాను. వస్తూ వస్తూ గుడి దగ్గర బాబా గారు ఉంటే ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకొని కొత్తగా మనిద్దరికి పెళ్లి కాబోతున్న విషయం చెప్పాను. దాంతో ఆయన దివ్య దృష్టితో మనిద్దరిని దర్శించి అందరి కళ్ళు మీ ఇద్దరి మీదే ఉన్నాయి. మీ ఆయనకైతే మరీను ఆ దిష్టి పోవాలంటే ఒక తాయెత్తు కట్టుకోవాలని మంత్రించి తాయెత్తిచ్చారు. ఇదిగోండి, ఇదే ఆ తాయెత్తు. ఇది తాయితేంటి తల్లి? అవునండి, ఇది కట్టుకుంటే దిష్టి మొత్తం పోతుంది. కట్టుకోండి. ఆగాగు. ష్, మాట్లాడకండి. అబ్బా, నీ మెళ్ళ కడుతుంటే లారీకి నిమ్మకాయలు కట్టినట్టే ఉందరా. రై చంపేస్తా నేను. ఓరే ఇక నుంచి. సంపు, చూసావా? లారీకి నిమ్మకాయలు కట్టినట్టుందంట. దీన్ని నువ్వు నా మీద కడుతున్నావు. సైలెంట్ గా కట్టించుకోండి. నీ మెల్లో తాలి కట్టాల్సినవన్నీ నీ చేత్తో ఇప్పుడు నిమ్మకాయలు కట్టించుకుంటున్నాను. ఏంటి కర్మ? అయినా నమ్మకాలు మారి ఇలా మూఢనమ్మకాలు అయిపోవడం కరెక్ట్ కాదు సంపు. దిష్టి కోసం ఏ ఇంటికో, సైకిల్కో, బైక్కో, కార్కో కట్టడం పర్లేదు, కానీ ఇలా మనిషికి కూడా నిమ్మకాయలు, మిరపకాయలు కడితే ఏమవ్వాలి? అయినా అసలు ఆ వాహనాలు ఇంజన్తో నడుస్తాయి గాని ఈ నిమ్మకాయలు, మిరపకాయలతో కాదు కదా. అపచారం, 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 అపచారం. ఇలా చెప్పలు వాయిస్తావేంటి? అపచారం, అపచారం, అలా పలకూడదు. లెంపలేసుకోండి. నన్ను వేసుకోమంటే నేను మెల్లగా వేసుకుంటాను కదా. చెంపలు వాయించేసా నువ్వు. అబ్బా, సంపు, ఎవరైనా చూస్తే నవ్వుతారు. వద్దు సంపు. నవ్వితే వాళ్ళ పళ్ళే కనిపిస్తాయి. మీదేం పోయింది? మీరు చక్కగా ఈ తాయెత్తుతోనే ఉండండి ఇవాళ మొత్తం. సంపు ప్లీజ్. మీరు తీసారంటే నా మీద ఒట్టే. చచ్చానా దేవుడా.
ఏంట్రా ఇది? లారీలకి బస్సులకి వేసే దండ మెల్లో వేసుకుని వస్తున్నావు. కొత్త ఫ్యాషనా ఏంటి? కొత్త ఫ్యాషన్ కాదు, నా బొందా కాదు, నా కర్మ బాసు, నా కర్మ. ఏంట్రా నీ కర్మ? ఏమని చెప్పమంటారు బాసు, నాకు కాబోయే శ్రీమతికి భక్తి కాస్త ఎక్కువ కదా. గుడికెళ్ళి వస్తూ ఉంటే దారిలో ఏ బాబానో కనబడ్డాడంట. ఆ బాబాతో మా పెళ్లి గురించి మాట్లాడితే బాగా దిష్టి తగిలేసింది, మెడలో ఈ నిమ్మకాయ దండ వేయమని ఇచ్చారంట. ఆవిడగా తీసుకొచ్చి నా మెడలో వేసింది. నవ్వుతారేంటి బాసు? రే, జాతరలో బలిచ్చేటప్పుడు అచ్చం ఇలాగే దండ వేస్తారా? నీకు పెళ్లి కాకముందే దండేశారు, అంతే తేడా. ఇదిగో, ఇప్పుడైనా చెప్తున్నాను, తప్పించుకో. మీరు ఊరుకోండి బాసు. టాపిక్ ఎటుపోయి ఎటొచ్చినా నేను ఒక ఇంటివాన్ని కానివ్వకుండా ఆపడానికే ప్రయత్నిస్తుంటారు. బాసు, మీకు దండం పెడతాను. అప్పుడు టెన్షన్ భరించలేకపోతున్నాను. పొద్దున్నే ఇంటి ఓనర్ ఆఫీస్కి బయలుదేరి నన్ను అడ్డగించి నానా బూతులు తిట్టాడు. దయచేసి జీతం వేయించండి బాసు. అరే, ఆల్రెడీ నువ్వు 6 నెలలు అడ్వాన్స్లో ఉన్నావురా, ఇంకా జీతం అంటావేంటి? మహాప్రభు, మీ కాళ్ళు పట్టుకుంటాను. ఇంతకంటే హింసించకండి, భరించలేను నేను. ఇలా రారా చెప్తా. ఎందుకు? కితకితలు పెట్టడానికా? నాకు ఆనందం వద్దు. కావాలంటే మీకు మీరే కితకితలు పెట్టుకొని మీ వ్యాపారాన్ని డబుల్ చేసుకోండి. నా జీతం మాత్రం నాకు పడేయండి చాలు. నీ జీతం ఆల్రెడీ అడ్వాన్స్లో ఉందిరా, నువ్వు మళ్ళీ జీతం అంటున్నావు. సరే, ఆ సంగతి పక్కన పెట్టు. నేను మధు విషయంలో ఓవర్గా ఏమైనా చేశానారా ఇంతకు ముందు? అది మామూలుగా అడుగుతున్నారా? మీరు కేవలం మేడం గారి విషయంలోనే కాదు, అందరి విషయంలోనూ ఓవర్ చేస్తున్నారు. ఏదో బాస్ని భరిస్తున్నాం గానీ లేకపోతే ఈ పాటికి మర్డర్ చేస్తే ఆశ్చర్యపోనక్కర్లేదు. రే, ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను బాసు. ఇప్పుడు నిజాలే వస్తాయి. మీరు గెలుకుతున్న కొద్దీ నా మాటలు బాధ అనిపిస్తాయి. అనవసరంగా బాధపడద్దు. మర్యాదగా జీతం ఇచ్చేయండి. ఏంట్రా డిమాండ్ చేస్తున్నావు? మరి డిమాండ్ చేయక ఇంతసేపు అడుక్కున్నాను, కరుణించారా మరి? అది కాదురా, అది తర్వాత మాట్లాడదాం. ఒక్కసారి మధు దగ్గరికి వెళ్ళి మాట్లాడి చూడరాదు? తన మూడ్ ఎలా ఉంది, అసలు ఏమనుకుంటుందో ఏంటో. ఒకసారి నువ్వు మెల్లగా కూపీలాగు. మీకు కూపీలాగాలి, మీ అడుగులకి మడుగులొత్తాలి గాని మా జీవితాలు ఏమైపోతున్నా మీకు ప్రాబ్లం లేదు. మా జీవితము మీ చేతుల్లో పడిపోద్దని కళ్ళు కూడా అనుకోలేదు. ఇప్పుడు జీతం ఇస్తారా లేదా? నువ్వు ముందు మధుతో వెళ్ళి మాట్లాడరారా, తర్వాత మాట్లాడదాం జీతం గురించి. నా బతుకు జడా, నేనెందుకు మాట్లాడాలి? మీరు నా జీతం గురించి మాట్లాడండి అంటే తర్వాత మాట్లాడదామని నెట్టేస్తున్నారు. మీరు మాత్రం పెళ్లిళ్ళు చేసుకుని ఆ తర్వాత వచ్చే కోపతాపాలు అలకల్ని ప్యాచప్ చేసుకుని ఏదోలాగా సంతోషంగా ఉండాలనుకుంటారు. నేను మాత్రం ఇలా పడి ఏడుస్తుండాలా? మీ కాపురం సంగతి మీరు చూసుకోండి. నా కర్మగాలంటే నా బతుకుంటుంది. ఫ్రస్ట్రేటెడ్ గాయ్. ఆల్ ఓకే. సంబంధం లేకుండా ఆలోకే అని క్వశ్చన్ మార్క్ పంపించారేంటి? ఎస్, ఎస్. ఆల్ ఓకే అని పెడితే ఎస్ అని ఉత్తుత్తి రిప్లై ఇచ్చేసింది. ఆల్ ఓకే అంటే దేని గురించి ఏంటి అని అడుగుతుంది, మాటలు పొడిగిస్తుంది, మాట్లాడదామని ప్రయత్నించా. ఇలా ఫ్లాప్ అయిపోయిందేంట్రా? అన్ననా అమ్మా, నీకో శుభవార్తమ్మా. శుభవార్త ఏంటి నాన్నా? ఇవాళ నేను ఫిజికల్ ఫిట్నెస్ కోసం వెళ్ళానమ్మా. డాక్టర్ చెకప్లన్నీ చేసి హెల్త్ అంతా ఓకే అన్నారు. ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా ఇచ్చేశారు. నేను ఎల్లుండి నుంచి జాబ్లో జాయిన్ అయిపోవచ్చు. వావ్, సూపర్ నానా, సూపర్. అసలు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? సాధారణంగా మీలా కోలుకునే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. మొన్నటి వరకు మీ ఆరోగ్యం విషయంలో నాకు చాలా కంగారుగా ఉండేది. ఇప్పుడు నాకు ధైర్యంగా ఉంది నాన్న. నాకు కూడానమ్మా. నేను ఇలా అయిపోయాను. నీ చెల్లెల పరిస్థితి ఏంటి? ఆ పిల్ల చదువులున్నాయి, పెళ్లి చేయాలి. రేపు మీకు పిల్ల పాపలు పుడతారు.
వాళ్ళ బారసాలన్నీ నేనే చూసుకోవాలి. ఎలారా భగవంతుడా అని కాస్త కంగారు పడుతూ భయపడుతూ ఉండేవాణ్ణి. ఇప్పుడు ఆ చింత లేదమ్మా. నా ఉద్యోగం నాకు వచ్చేసింది. నేను చక్కగా పనిచేసుకోవచ్చు. నాన్న, నాకు మీ సంపాదన గురించి ఎప్పుడూ ఆశ లేదు. దాని గురించి ఆలోచన లేదు. మీ ఆరోగ్యం కుదుట పడింది. మీరింట్లో కూర్చొని లేనిపోని ఆలోచనలు పెట్టుకోకుండా పని మీద దృష్టి పెట్టి పనిచేసుకుంటే నాకు అదే హ్యాపీ. ఆడపిల్లలకి తల్లిదండ్రుల సంపాదన మీద ఆశ లేకపోవచ్చమ్మా. కానీ ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులకి బాధ్యతలుంటాయి. ఆ బాధ్యతలు మేము సరిగ్గా నెరవేర్చినప్పుడే మెట్టినింట్లో మీకు మర్యాద, గౌరవం. సర్లేండి నాన్న. ఆ అమ్మకు చెప్పారా ఈ విషయం? లేదమ్మా, మొదట ఫోను నీకే చేస్తున్నాను. ఎలాగే ఇంటికి వెళ్తున్నాను కదా, స్వయంగా నేనే చెప్తాను. ఇంటికి వెళ్లేదాకా అమ్మ ఏమైందో ఏంటో అని కంగారు పడుతుంది. దేవుడికి మొక్కేస్తూ ఉంటుంది. ఒకసారి అమ్మకు ఫోన్ చేసి మాట్లాడండి. నిజమేనమ్మా, మీ అమ్మ మొక్కుల వల్లే నా ఆరోగ్యం కుదుట పడిందేమో. తను ఫారెన్ నుంచి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా తన బిహేవియర్లో చాలా దారుణమైన మార్పులు కనిపిస్తున్నాయి. వాణ్ణి అన్నయ్యలా చూడడం లేదు, ఏదో శత్రువుని చూసినట్టు చూస్తుంది. నందుని అమర్యాదగా మాట్లాడడం గాని వాణ్ణి ఎదిరించి ఇష్టానికి ప్రవర్తించడం గాని చేస్తే నేను సహించని చెప్తున్నా. అయ్యో, సారీ 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 సారీ. ఇట్స్ ఓకే. మీరుండండి.